చుట్టూ నిశ్శబ్దం, అంతటా నిర్మానుష్యమైన ప్రాంతం. కంటికి కనిపించినంత దూరం చెట్లు, చేమలే రాజ్యమేలుతున్నాయి. ఎందుకంటే మనుషుల జనాభా ఇప్పుడు దాదాపు శూన్యం. అసలేం జరిగిందంటే హూల్స్ అనే ఒక వైరస్ నెమ్మదిగా మానవాళి అంతటిని అంతం చేస్తూ వస్తుంది. కానీ ఒక అమ్మాయి మాత్రం ఇంకా బ్రతికే ఉంది. ఈ పాడుబడిన లోకంలో తన జీవితాన్ని వెళ్లదీస్తుంది. నిజానికి ఆమె కూడా తన వాళ్ళందరినీ కోల్పోయింది. అందుకే ప్రతిరోజు ఎలాగైనా తన జీవితాన్ని ముగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక విషయం ఆమెను శాశ్వతంగా నిద్రపోకుండా ఆపుతుంది. నిజానికి రోరీ భర్త ఆ వైరస్ బారిన పడతాడు. దానితో వేరే దారి లేక ఆమె తన చేతులతోనే అతడిని చంపాల్సి వస్తుంది. ఆమెకు అలా చేయడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేయగలదు? ఆమె పరిస్థితి అలాంటిది. ఈరోజు ఆమె అతడిని సమాధి చేసింది. ఆ సమయంలో తన భర్తను కోల్పోయిన బాధ ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు ఈ జీవితం పట్ల విరక్తి చెందిపోయింది. ఇలా మౌనంగా ఇంకెన్నాళ్ళు గడపగలదు? కానీ తన భర్త వెళ్తూ వెళ్తూ తనకు కోలుకోలేని గాయాన్ని మిగిల్చి వెళ్ళాడని ఆమెకు తెలియదు. అది ఆమె తట్టుకోలేనంత పెద్ద గాయం. తను ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఒక్కగానొక్క కూతురు కూడా ఆ వైరస్ బారిన పడిందని గమనిస్తుంది. మొదట్లో ఆమెకు ఈ విషయం అర్థం కాదు. కానీ తర్వాత పాప ఛాతిపై ఉన్న గాయం గుర్తు చూసి తన భర్త పాపను కూడా కొరికాడని గ్రహిస్తుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక అద్భుతం జరిగి తన కూతురు మళ్ళీ మామూలు మనిషి అవుతుందని ఆమె ఆశగా ఎదురుచూస్తుంది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఆ పాప ఇంకా భయంకరంగా మారిపోతుంది. తన కూతురు పడుతున్న నరకాన్ని చూడలేక రోరీ తనను తాను నిగ్రహించుకోలేక పాపను కూడా శాశ్వతంగా చంపేస్తుంది. రోరీ జీవితం ఇప్పుడు పూర్తిగా శూన్యమైపోయింది. సంతోషంగా గడపడానికి తన దగ్గర ఏమీ మిగలేదు. అందుకే ఆమె తన ఇంటిని వదిలేసి తన మావయ్య దగ్గరకు వచ్చేస్తుంది. ఆయన కూడా ఆమెలాగే ఒక నిర్మానుష్యమైన అడవిలో ఒంటరిగా నివసిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనుషులు అలాగే బ్రతుకుతున్నారు. నగరాలన్నీ నాశనమైపోయాయి. బ్రతికున్న కొద్దిమంది అలాగే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు మ్యాక్స్కు కూడా రోరీ ఏ బాధలో ఉందో తెలుసు. కానీ ఆ సంఘటన జరిగి ఇప్పటికే 2 ఏళ్లు దాటిపోయింది. అందుకే ఆమె మళ్ళీ మౌనాన్ని వీడి మాట్లాడాలని ఆయన పదే పదే నచ్చజెప్తుంటాడు. కానీ రోరీకి అది అంత సులభం కాదు. అడవిలో ఇప్పుడు జంతువులు కూడా అంతరించిపోయాయి. అందుకే మ్యాక్స్ ప్రతిసారి కుందేళ్లను వేటాడి కాలం గడపాల్సి వస్తుంది. ఆయన చాలాసార్లు రోరీని కూడా తనతో పాటు వేటకు రమ్మనడుగుతాడు. కానీ ఆమె నిరాకరిస్తుంది. మ్యాక్స్ ఆమెను బలవంతం చేయకపోయినా ఆమె ఎటు వెళ్ళిపోతుందో అని ఆయనకు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ప్రమాదమే పొంచి ఉంది. అందుకే ఆమెను ఇక్కడే ఉండమని చెప్తుంటాడు. కానీ రోరీలో భయం అనేది చచ్చిపోయింది. ఆమెకిప్పుడు చావు అన్నా భయం లేదు, మనుషులన్నా భయం లేదు. ఆమె కేవలం తన జీవితాన్ని అలా నెట్టుకొస్తుంది. ఇక్కడ మీకు అసలు జీఎం అంటే ఏంటో చెప్పాలి. మీకు తెలిసినట్లుగా పాత ప్రభుత్వం పూర్తిగా అంతమైపోయింది. దీనిని అదునుగా తీసుకుని కొందరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వాళ్ళు బ్రతికున్న మనుషులను పట్టుకుని తీసుకెళ్లి క్యాంపుల్లో పెడుతుంటారు. కానీ అవి మంచి క్యాంపులు కావు. అక్కడ మనుషులతో వెట్టి చాకిరీ చేస్తారు, దుర్మార్గపు పనులు చేస్తారు, ఇంకా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ జీఎం వాళ్ళ బారి నుండి తప్పించుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలాసార్లు రక్తపాతంతో కూడిన గొడవలు కూడా జరుగుతుంటాయి. కానీ వాళ్ళు మాత్రం మనుషులను వేటాడడం ఆపరు. ఈలోపు మనకు నియోల్ పరిచయం అవుతాడు. అతడి పరిస్థితి చూస్తుంటే గాయపడి ఎవరి నుండో తప్పించుకున్నట్లు కనిపిస్తుంది. నిజానికి అతడి వెనుక జీఎం వాళ్ళు పడ్డారు. ఎందుకంటే అతడు వాళ్ళ దగ్గర నుండి ఒక యాంటీడోస్, అదే విరుగుడు మందు దొంగిలించాడు. అది వాడితే వైరస్ సోకిన మనుషులు మళ్ళీ మామూలు స్థితికి వస్తారని అతడి నమ్మకం. ఇందులో ఎంత నిజముందో అతడికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడు నియోల్ పరిస్థితి విషమంగా ఉంది. అతడికి తుపాకీ గుండు తగిలింది. అందుకే వేగంగా తన స్నేహితుడి దగ్గరకు చేరుకుంటాడు. కానీ అతడు నియోల్ పరిస్థితి చూసి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే నియోల్ దగ్గర ఉన్న ఆ మందుతో మళ్ళీ మనుషుల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని అతడి ఉద్దేశం. నియోల్ తన స్నేహితుడిని వదిలి వెళ్ళడానికి ఇష్టపడాడు. కానీ స్నేహితుడి మొండితనం ముందు తలవంచి అక్కడి నుండి వెళ్తాడు. అతడు ముందుకు వెళ్ళగానే అక్కడ ఉన్న స్నేహితుడి దగ్గరకు లోగాన్ వస్తాడు. అతడు జీఎంలో పనిచేస్తాడు. ఆ యాంటీడోస్ కోసం అతడు ఎంతటి క్రూరత్వానికైనా వెనుకాడ్డు. అతడు నియోల్ స్నేహితుడిని చాలాసార్లు అడుగుతాడు. కానీ అతడు ఏమీ చెప్పడు. లోగాన్ అతడికి కరెంటు షాకులు ఇస్తాడు. అయినా అతడు నోరు విప్పడు. దాంతో లోగాన్ అతడిని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. రోరీ తన ఒంటరితనంతో కూతురి జ్ఞాపకాల్లో మునిగిపోయి ఉంటుంది. తను ఎప్పుడూ ఆ సరస్సు ఒడ్డునే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తన చిన్నారి కూతురు ఇక్కడ ఆడుకునేది. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. అందుకే ఇలా బ్రతకడం కంటే చావడమే మేలని తనను తాను అంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.
కానీ సరిగ్గా అప్పుడే ఒక శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక గుర్రం నిలబడి ఉంటుంది. కొంచెం దూరంలో గాయపడిన వ్యక్తి కనిపిస్తాడు. అతడే నియోల్. అయితే ఇప్పుడు రోరీకి గుర్తు తెలియని వ్యక్తులకు సహాయం చేసే ఉద్దేశం ఏమాత్రం లేదు. అందుకే పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఆ గుర్రం మాత్రం అలా వెళ్ళిపోకు అన్నట్టుగా ఆమెను చూస్తుంది. రోరీ పైకి ఎంత కఠినంగా కనిపించినా లోపల ఆమె మనసు మాత్రం ఇంకా మంచితనంతోనే ఉంది. అందుకే నియోల్ని తీసుకొని తన ఇంటికి చేరుకొని తలుపులు మూసేస్తుంది. మరోవైపు మ్యాక్స్ వేట ముగించుకొని తిరిగి వస్తుండగా దారిలో చంపబడిన కొందరు హూల్స్ శవాలను చూస్తాడు. ప్రమాదం పొంచి ఉందని గ్రహించి వేగంగా ఇంటికి వస్తాడు. మ్యాక్స్ ఇంటికి వచ్చి రోరీని హెచ్చరిస్తాడు. కొన్ని రోజులు బయటకు వెళ్లకు, జిఎం ఏజెంట్లు ఇక్కడే తిరుగుతున్నారు అని చెప్తాడు. నియోల్ గురించి మ్యాక్స్కి చెప్పాలా వద్దా అని రోరీ తంటాలు పడుతూ ఉంటుంది. కానీ చివరకు ఉండబట్టలేక అతడిని గుర్రపు శాలకు తీసుకెళ్లి అక్కడ పడి ఉన్న నియోల్ని చూపిస్తుంది. ఒక అపరిచితుడిని చూడగానే మ్యాక్స్కి బాగా కోపం వస్తుంది. వాడు ఏజెంట్ బట్టలు వేసుకోవడం చూసి మ్యాక్స్ కోపం రెట్టింపోతుంది. వీడిని మనం ఇక్కడ దాచామని తెలిస్తే మనల్ని చంపేస్తారు. ఇంత పెద్ద తప్పు ఎలా చేశావని మ్యాక్స్ అరుస్తాడు. రోరీ మాత్రం అతడిని చావుకు వదిలేయలేనని వాదిస్తుంది. కానీ మ్యాక్స్ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడు. ఈ రాత్రికి వాడిని ఎక్కడికైనా దూరంగా వదిలేద్దామని చెప్తాడు. కానీ ఆ రాత్రి భారీ వర్షం పడడంతో మ్యాక్స్ బయటకు వెళ్ళలేకపోతాడు. భోజనం చేస్తున్నప్పుడు కూడా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. మ్యాక్స్కి తన ప్రాణం ముఖ్యమని అనిపిస్తే రోరీకి ఎదుటివారి ప్రాణం కాపాడటం ముఖ్యమనిపిస్తుంది. రాత్రి అయినా రోరీకి నిద్ర పట్టదు. తన మనసంతా ఆ గుర్రపుశాల మీదనే ఉంటుంది. అతడి బ్యాగ్లో దొరికిన వింత ద్రవం ఏంటో ఆమెకు అర్థం కాదు. నిద్ర రాక ఆమె తన కూతురి గదిలోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు మళ్ళీ ఆ పాత భయంకరమైన రోజు గుర్తొస్తుంది. తన కూతురి పుట్టినరోజు నాడు తన భర్త వైరస్ సోకిన రాక్షసుడిలా మారి కూతురిని కొరకడం, ఆ తర్వాత తన చేతులతోనే కూతురిని చంపాల్సి రావడం ఆమెను అనుక్షణం కుంగదీస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఆ జ్ఞాపకాలకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. అందుకే గుర్రపుశాల తాళాలు తీసుకుని లోపలికి వెళ్తుంది. అక్కడ నియోల్ గుర్రం అరిచిన శబ్దానికి నియోల్ మేల్కొని ఆమె గొంతు పట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఒక హూల్స్ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది. నియోల్ ఆ రాక్షసుడిని కాల్చి చంపేస్తాడు. రోరీ అతడిని ప్రశ్నించగా నియోల్ తన కథ చెప్తాడు. 8 రోజుల క్రితం అతడి 13 ఏళ్ల కొడుకు వైరస్ బారిన పడ్డాడు. తన కొడుకును కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి జిఎం క్యాంపు నుండి ఆ యాంటీడోస్ దొంగిలించానని చెప్తాడు. అతడి కథ విని రోరీ ఆశ్చర్యపోతుంది. ఈ చీకట్లో వెళ్లడం సరికాదు, రేపు పొద్దున వెళ్ళు అని రోరీ చెప్తుంది. మరుసటి రోజు ఉదయం మ్యాక్స్ నియోల్ గొంతుపై తుపాకీ పెట్టి బెదిరిస్తాడు. కానీ రోరీ వచ్చి అతన్ని ఆపుతుంది. అప్పుడే వార్నింగ్ అలారం మోగుతుంది. లోగాన్ తన గ్యాంగ్తో వచ్చేశాడని అర్థమవుతుంది. మ్యాక్స్ ఇద్దరిని వెనకదారి నుండి పారిపోమ్మని చెప్పి తను ఎదురుదాడికి దిగుతాడు. లోగాన్ మ్యాక్స్ని పట్టుకుంటాడు. నియోల్ ఎక్కడా అని అడగ్గా మ్యాక్స్ ఏమీ చెప్పడు. దాంతో లోగాన్ అతన్ని చంపేసి రోరీ వెనుక ఒంటరిగా బయలుదేరతాడు. రోరీ నియోల్ అడవిలోకి పారిపోతారు. నియోల్ గాయపడి ఉండడంతో ఎక్కువ దూరం వెళ్ళలేకపోతాడు. అతడు ఆ యాంటీడోస్ ఉన్న బ్యాగ్ని రోరీకి ఇచ్చి అందులో ఉన్న మ్యాప్ సహాయంతో తన కొడుకుని కాపాడమని కోరతాడు. నియోల్ అక్కడే ఉండి పోరాడుతూ ప్రాణాలు వదులుతాడు. పారిపోతున్న రోరీపై ఒక రాక్షసుడు దాడి చేసి గాయపరుస్తాడు. అంటే ఇప్పుడు రోరీకి కూడా వైరస్ సోకిందనమాట. ఆమె ఇప్పుడు వారిలాగే మారిపోతుండడంతో మిగతా రాక్షసులు ఆమెను ఏమీ చేయలేరు. తన దగ్గర సమయం తక్కువగా ఉందని గ్రహించిన రోరీ ఎలాగోలా నియోల్ ఇంటికి చేరుకుంటుంది. నియోల్ తల్లి ఆమెను చూసి తన కొడుకు చనిపోయాడని అర్థం చేసుకుంటుంది. కానీ అతను తన మాట నిలబెట్టుకున్నాడని గర్విస్తుంది. చివరిగా రోరీ నది ఒడ్డున కూర్చుంటుంది. మనం దేవుళ్ళం కావాలని చూసి మానవత్వాన్ని మర్చిపోయాం, అందుకే దేవుడు మనల్ని వదిలేశాడు అని తలుచుకుంటుంది. తన కూతుర్ని కాపాడుకోలేకపోయినా ఒకరి కొడుకుని కాపాడానన్న తృప్తితో ఆమె తన జీవితాన్ని ముగించుకుంటుంది. ఆ ప్రశాంతతే ఆమెను శాంతిగా కన్ను మూసేలా చేస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.